ఉంటే సపరేట్ కొట్టండి, లేకపోతే ఇది కొట్టండి. ఓకే, నేను డప్పు లేనిదే డోలక్కు లేనిదే పాడలేను. ఏదో మా గురువు గారు చెప్పారు కాబట్టి తప్పదు. కాబట్టి ఇది జానపద గేయము. 40 సంవత్సరాల ముందు, 50 సంవత్సరాల ముందు మన పల్లెల్లో కోతలు మనుషులు అంటే ఓకే, మా గురువు గారు పాట మార్చమన్నారు కాబట్టి మారుస్తున్నాను. ఒక జంట చేపలు అంటే పల్లెలు అనుకుంటే మత్స్యకారులు అనుకుంటే వాళ్ళ జంట కొత్తగా పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఒక వారం రోజుల లోపలే ఆయన చేపని వేటకి వెళ్ళాడు. ఎవరు భర్త. భార్య ఏం చేసిందంటే 6 గంటల వరకు చూసింటే 6 గంటల తర్వాత బాగా ముచ్చబోయి నా భర్త వస్తాడు కాబట్టి ఆయన ఆహ్వానించాలనేసి ఒక వీధి మీద చూస్తూ ఉంది. 6 అయింది, 6:30 అయింది, 7 అయింది, రాదు. అప్పుడు ఈయన కొద్దిగా ఆలోచన వచ్చింది. అప్పుడు ఆ మనసులో ఉండే ఆలోచనని పాట రూపాన్ని పాడుకుంటా ఉంది, అడుగుతూ ఉంది అన్నిటినీ. కాబట్టి ఆ పాట ఇప్పుడు నేను పాడబోయేది. చేపల బోటుల తెందూరుడా నా కాలికి మెట్టులు తొడిగి నోడా, చేపల బోటుల చెందూరుడా నా కాలికి మెట్టులు తొడిగి నోడా, నీ జాడ నాకు తెలియదాయే, నా జడలో మల్లెలు వాడిపోయే, నీ జాడ నీకు నీ జాడ నాకు తెలియదాయే, నా జడలో మల్లెలు వాడిపోయే. చేపల బోటులు చెందూరుడా నా కాలికి మెట్టులు తొడిగి నోడా, నీ జాడ నాకు తెలియదాయే, నా జడలో మల్లెలు వాడిపోయే. రంగు రంగుల చేప పిల్ల నా మాటే గోరుయి పిల్ల, రంగు రంగుల చేప పిల్ల నా మాటే గోరుయి పిల్ల, అడుగడుగో నీ మామ వచ్చే, నీ కోసం మంచి ముచ్చు తెచ్చే, వచ్చే నా జడలో మల్లెలు వాడిపోయే. తల్లి తండ్రి అటు పోతే అది చల్లంటే రోజు యాడే, తల్లి తండ్రి ఆటు పోటు అవి చల్లని ఉంటే రోజు యాడే, నడు సంవత్సరం సంసారం కదా, సముద్రం మనకు సంసారం కాదా, అడు చూడు పిల్లలే కదా, అడు చూడు అలడు పిల్లలు కాదా, చేపల బోటులు తెందూరుడా నా కాలికి మెట్టలు తొడిగి నోడా, రంగు రంగు చేప పిల్ల నా బావేడే బొరొయ్యి పిల్ల, చక్కని నా చిన్నవాడే కొట్లాటలు దూరము వాడే, చక్కనైనా చిన్నవాడే కొట్లాటలకు దూరం వాడే, చక్కనైన చిన్నవాడే కొట్లాటలకు దూరము వాడే, సారా తోలికి పోనే పోడే, నా అడుగు జాడల నడితే తోడే, సారా జోలికి పోనే పోడే, నా అడుగు జాడలు నడిచే తోడే, చేపల బోటులు చెందూరుడా నా కాలికి మెట్టలు తొడిగి నోడా, ఈ జాడ నాకు తెలియదా
ఈ పాట శ్రీకాకుళం జిల్లాలో అది మనకు ఈ పాట శ్రీకాకుళం జిల్లాలో ఒక కలెక్టర్ గారి భార్య వాంగ్యాడికి వాకింగ్కి వెళ్ళి సముద్ర పంచున వాకింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మత్స్యకారులు తెస్తారన్నమాట. ఎండ్రకాయలు చేపలు తెచ్చి డబ్బాలు తెస్తారా. ఆ డబ్బాలు తెచ్చినప్పుడు ఎవరు భర్త వస్తే వాళ్ళ భార్య వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ రాణి ఆడామె ఎదురు చూస్తూ ఉందన్నమాట. అప్పుడు ఆ సన్నివేశాన్ని మనం చూసి రాసినట్టే సాహిత్యము ఎవరి నుంచి అయినా కానీ రావచ్చు అనమాట. ధన్యవాదములు. తర్వాతగా